హాయ్ గైస్ అస్సలం లేకుండా నేను మెకానిక్ జర్నీ మొత్తం కొత్త వీడియో చూస్తున్నా కదండి. బండి క్లాసిక్ 350 అండి, బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. నాకు తెలిసి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ చాలా అంటే చాలా మంది ఉంటారండి. ఎందుకంటే అసలు ఈ బండి వేసుకొని వెళ్తుంటే దీని అమ్మ బెంజ్ కార్లో వెళ్ళినా సరే అంత కిక్ అయితే రాదు, అంత బాగుంటుంది, అంత ఘనంగా ఉంటుంది ఎవరినైతే. అందులో ఇది వచ్చేసి BS4 అండి, 2018 మోడల్లో. ఇక బండి ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. దీని అమ్మ బండికి వెళ్తుంటే దగ్గర సౌండ్కి అయితే బీపీ అసలు మామూలుగా ఉండదని పిచ్చలు వేస్తుంది. దీనికి వచ్చేసి చూస్తున్నారు కదండి, జనరల్ సర్వీస్ చేస్తున్నాము. ఈ బండి వచ్చేసి మా నాన్నగారు కండి. దీనికి చైన్స్ పార్ట్లు అయితే ఘోరంగా పోయినాయండి. దీనికి వచ్చేసి మనం చైన్స్ పార్ట్లు తెప్పించుకున్నాము, రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ చైన్స్ పార్ట్. తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, తర్వాత ఇంజిన్ ఆయిల్ వచ్చేసి వాల్వ్లను తెప్పించుకున్నాము, అలాగే బ్రేక్ షూలు తెప్పించుకున్నాము. తర్వాత వచ్చేసి దీన్ని ప్యాకింగ్ మ్యానెట్ గా ప్యాకింగ్ తెచ్చుకున్నాము. దీనికి వచ్చేసి A to Z మొత్తం తెచ్చేసుకున్నామండి. ఇప్పుడైతే మనం బండి నీట్గా చేయబోతున్నాము. చూస్తున్నారు కదండి, ఎక్కడికక్కడ సామాన్ మనం దీనికి వాల్వ్ లైన్ వాడుతున్నాము. వాల్వ్ లైన్ 2.5 తీసుకొచ్చుకున్నామండి. ఎందుకన్నా మరి వాల్వ్ లైన్ తెచ్చుకుంటున్నాం, క్యాస్ట్రాల్ పోయొచ్చు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ పోయొచ్చు కదా అంటే నాకైతే వాల్వ్ లైన్ బాగా ఇష్టమండి. అంటే వాల్వ్ లైన్ బాగుంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి అయితే ఎక్కువ శాతం వాల్వ్ లైన్ వాడతాను. అలాగే వాల్వ్ లైన్ కూడా చీప్ వచ్చింది. అంటే చీప్ అంటే ఏం లేదండి, మన క్యాస్ట్రాల్కి వాల్వ్ లైన్కి ఒక 100 రూపీస్ 50 రూపీస్ తేడా ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఏముండదు. చూస్తారు కదా, మన దగ్గర చైన్ పార్ట్లు చూస్తారండి, ఘోరమండి బాబు, మామూలు కాదండి బాబు. ఎంత ఘనంగా అరిగిపోయినాయి అంటే అసలు ఇంత ఘనంగా చైన్ పార్ట్ అరిగిపోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే మామూలుగా స్ప్లెండర్ బండ్లకి వీటికి అయితే నేను చూసా, కానీ ఇంత ఘనంగా మరీ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బండికి అయితే ఇంత ఘనంగా అరిగిపోయేదా తోలతం అయితే నేను చూడలేదు. ఇక మా నాన్నగారు అంటే మరి అసలు ఆయన లోకల్లో తిరుగుతారండి, పెద్ద దూరం ఏమి వెళ్ళరు, ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తారు రెగ్యులర్గా మహా అయితే. అందుకని చెప్పి అలా వాడేశారు. మరి అసలు ఆయన వాడకానికి అయితే మరి మామూలు కాదండి, మంచిగా అవార్డు ఇవ్వచ్చు, అంతగానంగా వాడారు. దీనికైతే మరి చూస్తున్నారు కదండి, పొల్లు అసలు ఏమీ లేవు, ఘోరంగా ఉన్నాయి. చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఏం చేస్తారంటే చైన్ పాయింట్లు వేపియాలి, ఆ బ్రేక్ షూలు వేపియాలి, వాయు వేపియాలి అని చెప్పి బజాజ్ షోరూమ్కి ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారండి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తూ ఉంటారు. అంత అవసరం అయితే ఏం లేదండి. షోరూమ్కి వెళ్తే సర్వీస్ ఛార్జ్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటారండి. ఓకేనా, మనం మామూలు బయట అయినా సరే మెకానిక్లు బాగానే చేస్తారండి, బాగా చేస్తారు. మనం వచ్చేసి ఇప్పుడు మామూలు రాయల్ ఎన్ఫీల్డ్కి చైన్స్ పాయింట్లు మార్చేసి, ఎయిర్ ఫిల్టర్ మార్చేసి, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చేసి, ఇంజిన్ ఆయిల్ మార్చేసి ఇలా ప్రతిదీ కూడా నీట్గా చేసినట్టయితే ఒక 700 నుంచి 800 ఛార్జ్ తీసుకుంటామండి. అదే షోరూమ్లో అయితే 1500, 2000 కూడా తీసుకున్న ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఆ షోరూమ్ ప్రైస్ అలా ఉంటుందండి. దానికి మళ్ళీ ట్యాక్స్లు, అవి సర్వీస్ ఛార్జీలు, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ స్టాప్ మెయింటెనెన్స్ ఛార్జ్, ఇవన్నీ కలిపేస్తారండి, కలిపేసి అంత చేసేస్తారు. చాలామంది అలా అపోహలో ఉంటారు, మన బండి షోరూమ్కి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటేనండి, నేను క్లారిటీగా చెప్తున్నా చూడండి ఒక్కసారి, ఎవరో బయట గురించి కూడా చెప్పట్లేదు, నా గురించి నేను చెప్తున్నా. నేనైతే బండి స్కూటీ జూపిటర్ తీసుకున్నా, చాలామంది చూసే ఉంటారు వీడియోస్లో కూడా. జూపిటర్ తీసుకుని ఫస్ట్ సర్వీస్కి వెళ్దాము అని చెప్పి వెళ్తే వాళ్ళు వచ్చేసి HP ఆయిల్ పోస్తున్నారండి. అంత దరిద్రం అంటే ఇంకా చూడండి, HP ఆయిల్ పోస్తున్నారంటే ఆ HP ఆయిల్ కూడా వచ్చేసి 170-180 రూపీస్ ఉంటుందండి. ఆ ఆయిల్ తీసుకొచ్చేసి బండిలో పోస్తున్నారు. ఏందన్నా అంటే ఈ ఆయిల్ నెంబర్ 1 అన్న అంటే మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా, మనం మెకానిక్ అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే షోరూమ్కి వెళ్ళాము, మనం సత్వాలు వెళ్ళాము, అక్కడికి వెళ్తే అలా చెప్పారు వాళ్ళు, ఈ ఆయిల్ నెంబర్ 1 అన్న, అసలు నెంబర్ 1 ఉంటుంది అని చెప్పారు. నాకు ఇది వద్దన్నా, మరి మంచిగా మనకి క్యాస్ట్రాల్ కానీ వాళ్ళని కానీ పోయింది అంటే ఇదంతా ఉండదన్న, మన దగ్గర ఇదొకటే ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది అన్నారు. ఇదంతా వద్దని చెప్పి నేను బంద్ చేపిస్తే వాళ్ళు ఏం చేశారంటే TVS ఆయిల్ తీసుకొచ్చి పోసారు. సరిగా ఇప్పుడు TVS ఆయిల్ అయితే వీళ్ళు ఏం చేశారంటే 800 ml దీనికి పట్టిద్దండి, 750 ml అట్లా పట్టిద్ది. వీళ్ళు ఏం చేశారంటే 850 ml పోసేసి లీటర్ డబ్బా తీసుకొచ్చారు. ఇంకా 150 ml ఉంచేసి ఆ 150 ml గేర్ ఆయిల్ పోసేస్తారు. ఇదేందన్నా గేర్ ఆయిల్కి వేరే పోయండి అన్న, ఇదట పోస్తావు ఏంటన్నా అంటే, గేర్ ఆయిల్ కూడా ఇదేనన్నా, మీకు తెలియదు, స్మూత్నెస్ ఉంటుంది, బాగుంటుంది అంటున్నారండి. ఆ తర్వాత నేను గోల చేశాను, ఏంద్రాబాయ్ నువ్వు పోసేది ఆయిల్, ఇది నాకు అవసరం లేదు, తీసుకొచ్చి గేర్ ఆయిల్ పోయారు ఆయన అంటే, మళ్ళీ వెళ్ళి లోపల డ్రమ్లోంచి పెద్ద డ్రమ్ ఉంది, అది గేర్ ఆయిల్ అంట, తీసుకొచ్చి మళ్ళీ ఆ డ్రమ్లో ఆయిల్ పోసారండి 120 ml. మొత్తం వచ్చేసి అలా ఉంటుందండి. అయితే ఇంజిన్ ఆయిల్కి వచ్చేసి 450 రూపీస్ వేసారండి ఉత్త TVS ఇంజిన్ ఆయిల్కి. ఆ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 300-320 పడుద్దండి, 450 వేశారు. మరి ఆ తర్వాత వచ్చేసి సర్వీస్ ఛార్జ్ అండి 250 వేశారు. అంటే అప్పటికి మన బైక్ అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు, 250 వేశారు. చూస్తారు కదండి, 450 ఆయిల్, 250 సర్వీస్ ఛార్జ్. అంటే మామూలుగా ఇంజిన్ ఆయిల్ మారిస్తే 250 రూపీస్ తీసుకున్నారండి. అసలు ఏం చేయాలి, ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ చేంజ్ చేశారు. అంతేనా మీకు, షోరూమ్కి వెళ్తే ఇలా ఉంటుందండి. అదే బయట మెకానికల్ దగ్గరికి వెళ్తే మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకొని, బ్రేకులు టైట్ వేసుకొని, తర్వాత వచ్చేసి గాలి పట్టించుకున్నా, క్లచ్ టైట్ వేసుకున్నా, ఏం టైట్ వేసుకున్నా సరే 20 రూపీస్ అండి, 30 రూపీస్ అండి, మహా ఇది అంతకంటే ఎక్కువ తీసుకోరు ఏ మెకానిక్ కూడా. అర్థమవుతుందా మీకు? షోరూమ్ కాడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, మన దగ్గర ఏంటి అంటే ప్రైజెస్ అనేవి తక్కువ ఉంటాయి, లిమిట్లో ఉంటాయి, అందుబాటులో దొరుకుతాయి.
మన బయట మెకానిక్ దగ్గర. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే షోరూమ్కి వెళ్తే ప్రతి కాస్ట్ కూడా ఆ ఎంఆర్పి రేట్ తీసుకుంటారండి. ఎంఆర్పి తర్వాత మళ్ళీ జిఎస్టీలు, ఐఎస్టీలు, ఈఎస్టీ అని చెప్పి మొత్తం లాగేస్తూ ఉంటారు. సో దీనికైతే మనం ఫైనల్గా అయితే చూస్తారు కదండి, మనం మన చైన్ ఫైట్ అయితే కూడా తీస్తాము. చైన్ ఫైట్లు మనకి అదృష్టం ఏంటి అంటే మామూలుగా బళ్ళకైతే మన స్ప్లెండర్కి, గ్లామర్ బళ్ళకి అయితే మన వీల్ది డ్రమ్ అనేది అరిగిపోతే కనుక అది కోపించుకోవడమో లేకపోతే మార్పించుకోవడమో చేసుకోవాలి. దీనికైతే ప్రశాంతంగా చైన్ ఫైట్కి అయితే డ్రమ్ముతో కలిపి వచ్చేస్తాయి, ప్రశాంతంగా బ్రేక్ డ్రమ్ముతో కలిపి వచ్చేస్తాయి. సో మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో దీనికి వచ్చేసి చూస్తున్నారు కదండి, మనం నీట్గా ఎక్కడికక్కడ బేరింగ్ తీసుకొని, పాత బేరింగ్ తీసుకొని దీంట్లో దింపేసుకోవాలి. బ్రేక్ షూర్ అయితే ఘోరంగా పోయినాయి అండి, అసలు ఏమీ లేదు. బ్రేక్ నొక్కుతుంటే కీస్ అని సౌండ్ వచ్చేస్తుందండి, అంత ఘనంగా ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే మనల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని, మనం మంచిగా ఫాలో అవుతా, మంచిగా వీడియోస్ని లైక్ చేసుకుంటా, షేర్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా, ప్రతి ఒక్క ఫాలోవర్స్కి, ప్రతి ఒక్క వ్యూవర్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాను. మరి ఎంత దూరం వచ్చామని మీరు అడగవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనకి 1400 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారండి. ఇంకా మనకి దగ్గరలో అయితే ఉన్నాము, 2K త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకో విషయం వచ్చేసి దీనికి చూస్తే కదండి, మనం అయితే చైన్ ఫైట్ వేస్తే చాలా టైం పట్టిందండి. ఎందుకని అంత టైం అంటే ఇదైతే సొంత బండి అండి, బయట బళ్ళు చేసుకుంటా చేయాలి. బయట బళ్ళు వచ్చినప్పుడు మనం ఈ బండి పట్టుకొని కూర్చున్నామంటే వాళ్ళైతే ఆగరు, ఏదో ఒక షాప్ కొడికి వెళ్ళిపోతారు. మన కస్టమర్స్ అనేవాళ్ళు బయట అలవాటు పడిపోతూ ఉంటారు. సో నేనేం చేస్తానంటే ఎంత పెద్ద బండి వచ్చినా సరే, ఏం చేసినా సరే మన సొంత పళ్ళు అనుకున్నప్పుడు అయితే అది లేట్ అయినా పర్లేదని చెప్పి అలా ఉంచేస్తానండి. సో ఇంకో విషయం ఏంటి అంటే దీనికి చైన్ చూస్తారు కదా ఎంత హెవీగా వస్తుందో, చాలా చాలా హెవీగా వస్తుందండి చైన్ వచ్చేసి. సో ఫైనల్గా అయితే మనం చేసే ప్రతి పని కూడా చాలా నీట్గా చేసుకోవాలండి. దీనికి వచ్చేసి మనం క్లచ్ కవర్ నీట్ క్లీన్ చేసుకున్నాము. చైన్స్ ఫైట్లు ఇంత ఘనంగా అరిగిపోయినప్పుడు అయితే మైలేజ్ రాదండి, బండి మైలేజ్ రాదు, బ్రేకులు చక్కగా పడవు, కీస్ అని సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి, బ్రేక్ షూలు అరిగిపోయిన తర్వాత వచ్చేసి డ్రమ్ లబ్బలు కూడా దీనికి కొత్తగా వేస్తాం. మనం డ్రమ్ లబ్బలు కూడా పోయి, డ్రమ్ లబ్బలు పోయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఏంటి అంటే మనం క్లచ్ నొక్కి ఎక్సలేటర్ ఇచ్చి, క్లచ్ నొక్కి గేర్ వేసి ఎక్సలేటర్ వదులుతుంటే గుద్దుకుంటూ ఉంటుంది అలాగా ఎదరికి. అంటే మనకి మన చక్రం కంటే ముందు పలు చక్రం తిరిగిపోతూ ఉంటుందండి, అలా తిరిగిపోయినప్పుడు మాత్రమే ఇది ఇలా జరిగిద్ది. సో ఫైనల్గా వచ్చేసి చూస్తున్నారు కదండి, మనం ఏడకాడ పీకేసి కండం ఎక్కిచ్చేస్తూ ఉన్నాము. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 అవుతుందండి. నిద్ర అయితే ఘోరంగా వస్తుంది, అసలు నిద్ర అయితే సరిపోవట్లేదు. మళ్ళీ ఈ టైం దాకా నేను ఇక్కడ ఇంటికి వచ్చి నైట్ వీడియో చేసుకొని ఎడిట్ చేసుకొని దాన్ని మళ్ళీ పొద్దున్న 6 o'clock 7 o'clock అప్లోడ్ చేయాలంటే మనం అప్పుడు దాకా కూడా ఖాళీగా ఉండాలి. సో ప్రస్తుతానికి వచ్చేసి ఇలా ఉంది పరిస్థితి అయితే. సో ఇంకో విషయం ఏంటి అంటే దీన్ని చూస్తారు కదా, మనం క్లచ్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కిస్తున్నాము. క్లచ్ అంటున్నాం మ్యాగ్నెట్ కవర్. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే మనం ఎక్కించేటప్పుడు కింద ప్యాకింగ్ అనేది చాలా పలసగా ఉంటుందండి. ఆ ప్యాకింగ్ అనేది మనం చూసుకుని ఎక్కించుకోవాలి. ఎలా పడితే అలా ఎక్కించేసామంటే మాత్రం దోల తీరిపోద్ది. ప్యాకింగ్ అనేది లైట్గా డ్యామేజ్ అయినా సరే ఇంజిన్ అనేది తిప్పలు పడుతూ ఉంటుంది. సో మనమైతే డ్యామేజ్ అవ్వకుండా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. సో మొత్తానికి వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే దీనికి ఇప్పుడు చైన్ కూడా వాస్టర్లాగా వేసి చూసారా, చైన్కి కూడా ప్రతి దానికి కూడా అటు ఇటు ఓరింగ్లు ఉంటాయండి. ఆ ఓరింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఆ ఓరింగ్లు కనుక వేయకపోతే మాత్రం చైన్ ఏమైందంటే చైన్ స్పాయిల్ త్వరగా పోతాయండి. తర్వాత వచ్చేసి దీన్ని చూస్తున్నారు కదండి, మనం చాంబర్లను నీట్ క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ ఎందుకంటే మనం పెద్దగా ఓడ తీయలేము, అర్థమవుతుంది మీకు. మన ఏదో స్ప్లెండర్ బండి లాగా, గ్లామర్ బండి లాగా బయట ఉండదు స్పాకెట్ అనేది, దీనికి లోపల మ్యాగ్నెట్ ఉండదు. కాబట్టి మనం ప్రతిసారి కూడా చాంబర్ అనేది ఓడ చేసి క్లీన్ చేసుకోలేము. అలా చేయాలి అంటే మళ్ళీ ఇంజిన్ డౌన్ చేసుకోవాలి, ప్యాకింగ్ తెచ్చుకోవాలి, ప్యాకింగ్ వేసుకోవాలి, ఎంత పెద్ద తలపోటుతో కూడిన విషయం. సో దీన్ని చూస్తారు కదండి, మనమైతే ఇంటికి చక్రం కూడా ఎక్కించేసాము. చక్రం ఎక్కించడం కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, బండి బాగా ఉంచాలి, బాగా ఉంచుకొని మనం ఎక్కియాల్సి వచ్చింది. ఖచ్చితంగా కూడా దీని చైన్ స్పాట్లు అంటే ఇద్దరు మనుషులు పక్కాగా ఉండాలి. ఒక మనిషితో అయితే పని అయితే అవ్వదు. ఎందుకంటే బండి అయితే వంచాలి, చక్రం ఎక్కియాలంటే అంత వంచాలి అంటే ఒక మనిషి మాత్రం ఉండాలి, గట్టిగా బలమైన మనిషి కావాలి. ఎందుకంటే అల్లా తప్పగా అయితే ఉండదు బండి అయితే. సో చాలా వెయిట్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనం చూస్తున్నాం కదండి, ఇంజిన్ కూడా పోసేస్తున్నాము. ఇంజిన్ పోసినప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలండి, ఎందుకంటే 2.5 వచ్చింది కదా దీనికి, మనం జాగ్రత్తగా పోసుకోవాలి. అలాగే దీనికి చూస్తున్నాం కదండి, వాల్వ్ లైన్ పోస్తున్నాం మనం. వాల్వ్ లైన్కి వచ్చేసి 950 ఎంఆర్పి అంత ఉందండి. సో ఇది BS6 ఆయిల్, సింథటిక్ ఆయిల్. సో దీనికి వచ్చేసి 100 రూపీస్ కోపిల్ వచ్చింది లోపల. సో మీరు మీ పళ్ళకి ఏం ఆయిల్ పోస్తున్నారు ఏంటి నాకు కామెంట్ చేయండి. అలాగే బుల్లెట్ లవర్స్ ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు ఏంది నాకు అది కూడా కామెంట్ చేయండి గాయస్. మీకు ఈ వర్క్ ఎలా నచ్చింది ఏంటి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అని చెప్పి కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే షేర్ చేయండి గాయస్ మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్.